సోలో బాయ్ అన్నది సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది సినిమా కాబట్టి దానికి సోలో బాయ్. అండ్ నేనే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ కి లైక్ రైటర్ ని నేనే. సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్ లో డెపిక్ట్ చేయాలని అనుకుంటాము. సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతం అది. నేను దాన్ని ఫిల్మ్ లో డెపిక్ట్ చేసిన. సో అది మీకు అందరికి నచ్చుతుందని నేను భావిస్తున్నా. త్వరలో టీజర్, ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ 3-4 days ఒక అప్డేట్ రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి, మంచి మంచి అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంతే. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్న గ్రాండ్ ఫినాలేలో జరిగిన విషయం. సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలీదు. సో చరణ్ అన్నని కలవడం జరిగింది. నాకు చరణ్ అన్న, పవర్ స్టార్ అన్న, లైక్ చిరంజీవి గారు అన్న లైక్ చాలా చాలా ఇష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఎన్నో సినిమాలు వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ ని. చరణ్ అన్న నాకు నిన్న ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరికి వచ్చి, గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్, మా అమ్మ గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వేం దిగులు చెందకు, నువ్వు లైఫ్ అంటే ఎవరు ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది. అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావు రా భయ్ అని చెప్పిండు కదా, అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న. అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్ లో రాలేదు. ఏం చెప్పారంటే, గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నావు, నువ్వు ఫర్దర్ గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్, నాకు చాలా నమ్మకం ఉంది నీ మీద అని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నాగార్జున సార్ కి. ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు, సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు కుదుట పడింది అప్పుడు. సో అప్పుడు నాకున్న ఆ బాధ, చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి వాట్ నెక్స్ట్. సో లైఫ్ విల్ గో ఆన్. అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం, లెట్స్ ఎండ్ దిస్ క్వశ్చన్, నేను వేరే దగ్గరికి వెళ్ళాలి. సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు. నేను ప్రతి క్షణం, నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా. అండ్ ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా. సో దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ. నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ. సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. నేను ఫర్దర్ గా మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటా. దాంట్లో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఐ లవ్ యూ ఆల్. నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా. లైఫ్ లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా. నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపించడానికి కష్టపడతా. మంచి సినిమాలతో, మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా. నేను నిరంతరం మీ వాడినే. సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు, నేను మీ వాడిని, మీలోకన్ని, మీ నుంచి వచ్చిన ఇక్కడి వరకు. సో నన్ను ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం. సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్, మీరు కూడా లైఫ్లో ఎప్పుడు చింతించకండి. మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు కూడా నిలబడతారు. మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి. ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ నాన్న చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాము, నన్ను చాలా సపోర్ట్ చేసిన లైఫ్ లో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి. మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ చేపించేలా మీ ప్రతి అడుగు వేయండి. లైఫ్ లో 100% సక్సెస్ఫుల్ అవుతారు. ప్రతి మూమెంట్ వాళ్ళ కోసమే బ్రతకండి.
నా జీవితం మొత్తం వీళ్ళకి అంకితం, మీకే అంకితం. థ్యాంక్ యూ. అండ్ అన్నయ్యని ఈ సీజన్ లో మీరు చూసిండ్రు బిగ్ బాస్ హౌస్ లో. మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్ గా. సో నాకంటే 1 year పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు, పేరు పెట్టి కూడా పిలవాడు, అంత ప్రేమ నేనంటే. నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ లైఫ్ లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్ లో, ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్ లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. లాస్ట్ డైలాగు మా సోలో బాయ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూకా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన అలా అని కాదు దీని మీనింగ్. మా సినిమా మీనింగ్ అయితే అది కాదు. సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు 4 అన్నదమ్ములు ఉండొచ్చు, తల్లి తండ్రులు, ఇంకా అదర్ రిలేషన్స్ ఎవరు ఉన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా, చేయాలన్నా, నువ్వు స్టాండ్ అవ్వాలన్నా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది. సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది. దానికి డైరెక్టర్ గా నవీన్ కుమార్ గారు ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. మా హీరో గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ 8 రన్నర్ గా రావటం మాకు చాలా సంతోషం. సోలో బాయ్ గురించి మీ అందరికి తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్. మా సెవెనిల్ సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రన్నర్ అప్ గా వచ్చినందుకు మీడియం గుడ్ ఈవినింగ్ అందరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా తమ్ముడు విన్నర్ అవ్వలేదని చాలా మంది ఫీలింగ్ లో ఉన్నారు, మేము కూడా అప్సెట్ అయ్యాం. బట్ ఈ తమ్ముడు విన్నర్ అవ్వకపోయినా కూడా రన్నర్ అప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ లో మేము ఉన్నాం. ఎందుకంటే మోర్ దాన్ విన్నర్ లాగా అందరికీ తెలిసాడు. వెరీ హ్యాపీ. సోలో బాయ్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. త్వరలో మిగిలిన అప్డేట్స్ అని మీకు ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఎవ్రీవన్. మా తమ్ముడు రన్నరప్ గా రావడం చాలా గర్వకారణం. అది షోలో రన్నరప్ అయినా లైఫ్ లో విన్నరే మనోడు. రియల్ విన్నర్, పీపుల్స్ చాయిస్, పీపుల్స్ విన్నర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తన లైఫ్ అనేది, తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది. ఇట్ వాజ్ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చిండు. ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన ఆ సత్తా ఉంది కాబట్టి హీఈస్ ఏ పీపుల్స్ విన్నర్, రియల్ విన్నర్. థ్యాంక్ యూ. వాళ్ళ